నీళ్లు కలుపుకొని గంజి చేసుకుని తాగుతాను అనమాట. కొంచెం గట్టిగా ఉంటది కదా చల్లగా ఎండలకి. కూర బాగా కూర బాగా పరంట వాళ్ళు పరంట సైడ్ ఇప్పుడు ఖాళీలు ఉండవరు అది అమ్మ తోటలోకి వెళ్ళాడు. ఓకే ఆటలో రైతు వచ్చేస్తాడు వంక తట్టుకొని నరికేస్తాను అలాగని అటు సైడ్ అలాంటిది గొర్రెలు అనేది ఏమన్నా వస్తాయని నేను ఇతరులకు వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది నాన్న? ఈ ఆలగా ఊళ్ళో ఉంటున్నాయి. ఆ ఎదర తొంగలమాడు ఊళ్ళో అదే దుర్గమ్మ గుడి ఉందా ఇటుపక్క సైడ్ ఉంటాయి. ఇటుపక్క సైడ్ రోడ్డు వారకల్లో ఉంటాయి. ఓకే ఓకే. ఇంత కష్టపడతా గానీ ఆ గొర్రెలు కాపు కాదు. ఓయ్ నానా ఇది కూర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ నేను వచ్చేసి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అడ్డతెగల మండలంలో ఉన్నాను అనమాట. ఇక్కడికి చాలామంది ప్రతి సంవత్సరం వచ్చేసి కింద నుంచి చుట్టుపక్కల నుంచి ఏరియాలో వాళ్ళు ఊళ్ళలో వాళ్ళ నుంచి ఇక్కడికి మేకలు మేపుకోవడానికి, గొర్రెలు మేపుకునే దానికి, బాతులు మేపుకునే దానికి చాలా వందల మేకల్ని ఇక్కడ దగ్గర తీసుకువచ్చి ఇక్కడే 4-5 నెలలు ఇక్కడే మేపుకొని అనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే పంట పండిస్తారు అనమాట. ఇక్కడ గిరిజన ప్రాంతాలలో ఉన్న వర్షం వచ్చినప్పుడే వర్షాధార పంటలే పండుతాయి కాబట్టి మిగతా రోజులన్నీ ఖాళీగానే ఉంటాయి అనమాట. పచ్చడి గడ్డి మంచి ప్రకృతిలా బాగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి మేపుకొని పోతారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ రోజు ఎలా జీవిస్తారు ఏంటిది, వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు ఏం తింటారు, ఒక పూట తింటారా 2 పూటలు తింటారా, ఒక్కొక్కసారి అయితే కూడా సరిగ్గా భోజనం కూడా దొరకదు అనమాట. టైం వండుకునే దానికి టైం కూడా ఉండదు. ఆ జనవరి ప్రాంతం కాబట్టి చుట్టూ బాగా ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలిలో ఎలా తట్టుకుంటారో వాళ్ళ అనుభవాలు ఏంటి వాటి అని మీకు చూపించడానికి మీకు ఇచ్చిన ప్రయత్నం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయ్ నానా ఏం చేయాలి, ఏం కూర చేసుకున్నారు? అంటకాయ పప్ప సూపర్ ఉందా? వీళ్ళు వచ్చేసి ఇప్పుడు పొద్దున ఇప్పుడు ఒక ముద్ద అన్నం తింటే సాయంత్రం కానీ అన్నం తినరు వీళ్ళు. అప్పుడు దాకా గొర్రెల చుట్టూ తిరుగుతూనే ఉండాలి వీళ్ళు. అన్నం ఉండదు ఏముండదు. ఒక్కొక్కడు మంచి నీళ్ళు ఉంటే తాగుతారు, లేకపోతే లేదు. ఇంకా ఇంత కష్టపడతా గానీ ఆ గొర్రెలు కాపు కాదు. మళ్ళా ఫ్రెండ్స్ అన్నం వండుకున్నారు. అన్నం ఒకళ్ళు ఉంటే సాయంత్రానికి ఉంటుంది, లేకపోతే కనుక ఓకే. ఇది కూర చూడొచ్చు ఫ్రెండ్స్. మంచిగా గొర్రెలు పొద్దున్నే రెడీ అవుతాయి అనమాట. పాలు తాగుతాయి గొర్రెలు. బెదిరిపోతాను నేను గొర్రెలు అనమాట. అందరిది ఒకటే ఊరు నాన్న? అందరిది ఒకటే ఊరు. మొత్తం ఎన్ని గొర్రెలు ఉంటాయి నాన్న? 500 గొర్రెలు అంటే మనిషికి ఒక 100 గొర్రెలు వేసుకోండి. ఇటు సైడ్ ఎన్ని ఏళ్ళు ఉంటారు నాన్న మొత్తం అంతా కలిసి? శివరాత్రి దాకా ఇక్కడే ఉంటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అట వెళ్ళిపోతారు. వీటికి మందులు గిందులు ఏమన్నా అన్ని మీరే తెచ్చుకుంటారన్నా? మొత్తం రెడీగా ఉంటాయి. ఎటువంటి చిన్న జబ్బు వచ్చినా మొత్తం అన్ని ఇంజక్షన్ వేసేస్తారు, లేకపోతే కష్టం. ఒక గొర్రెకి వచ్చిందంటే మళ్ళీ అన్ని గొర్రెలకు వచ్చేస్తుంది. అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. గొర్రెలు ప్రాబ్లం అవుతుంది. మేకలు కూడా ఉంటాయి, గొర్రెలేనా? ఓకే ఓకే. నా పేరు లక్ష్మణ. ఏ ఊరు నుంచి వచ్చిందా నాన్న? మాదా రమణపల్లి. ఓకే. ఇక్కడికి అంత దూరం నుంచి ఇక్కడికి గొర్రెలు తీసుకువచ్చినారా మేపుకునే దానికి? అది అక్కడ సామర్లఘాట పెట్టాపారం అది అక్కడ చేగోలు కాడి నుంచి వస్తున్నాయి. ఇంద్రా అటు సైడ్ గొర్రెలు ఇటు వస్తున్నాయి మేపుకి. అంటే అక్కడ లేకనా గడ్డి లేకనా? పరంట వాళ్ళు పరంట సైడ్ ఇప్పుడు ఖాళీలు ఉండవరు. అది అమ్మ తోటలేటి కోమలి తోటలేటి పెట్టి తోటలు వేసేస్తారు. అక్కడ తోటలన్నీ ఉంటాయి కాబట్టి తోటలు అటేపు వీళ్ళు ఇంకా మనకి వెళ్ళినారు. అటేపు గట్టి దిగనెవరు, ఆ సైడ్ గట్టి దిగనెవరు. ఇక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి కాబట్టి
ఇక్కడైతే కొంచెం అన్ని డబ్బా అయితే పర్లేదు కానీ ఆ, ఆహా, నేను గుంటూరు వెళ్ళాను, ఆ, దారాలపేట వెళ్ళాను. ఆ, ఆ రోజు సెలవు. ఆ, ఇంకా వీటి మీద ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆ సైడ్ ఇప్పుడు రోడ్ సైడ్ అంట అరటి తోట, కామల తోట ఉన్నాయి. ఆ, ఏదైనా దూరిపోద్దాను ఒక అతను పెంచింగంలో పడి అతనికి ఆ తోటలోకి వెళ్ళాడు. ఓకే. అతను రైతు వచ్చేస్తాడు ఆ, వంక తట్టుకొని ఆ, నరికేస్తాను అలాగని. ఓ అమ్మ, ఆ, ఆ, అటు సైడ్ అలాంటిది. ఆహా, గొర్రె రానేది ఏమన్నా వస్తాయని నేను ఈతలకు వచ్చానండి. రాని ఏదంటే అలాగే ఇంటికి పెంచింగ్ దూరి ఇంటికి రావాలని పెట్టాడు. ఓరి అమ్మ, ఆ, ఇదిగో కత్తి అంటాడు, అదిగో కత్తి అంటాడు, నరికేస్తాను అంటాను. ఆ, పద్ధతిగా అని చెప్పాడు. ఆ, అతని దగ్గర దోటి కత్తి ఉంటుంది చక్కని వంకత్తి. ఆ కత్తి ఏం చాలదు. ఆ, చూశాను. ఆ, నీ కత్తి సంగతి నా దోటి కత్తి సంగతి వెళ్ళరా, నీ పేగ కరుక్కుని అయిపోతే అనుకోడి అప్పుడు వెనక తగ్గిపోండు. ఓకే. అంత కరోనా ఉంటేనే అటు సైడ్ అటు సైడ్ అంత డేంజర్గా ఉంటది. అంత కరోనా ఉన్నవాడు అతే గొల్లిగా అయ్యగాడు అటేపు ఆహా, మెట్టనోడు అటే అక్కడ నరికేసి పోతారు. నరికేసిపోతారు. కాబట్టి అక్కడ అన్ని పంట పొలాలు ఇప్పుడు వేసినారు కాబట్టి అప్పుడు అక్కడ మేపుకొని వీలు పడదు కాబట్టి ఇక్కడికి వచ్చినారు. పంట పొలాలు వేసినా ఇయ్యపోయినా ఆ సైడ్ రాలెవరు, రానివ్వరు గొర్రెలు మేపుకునే దానికి. అందుకని చెప్పి ఇంత దూరం పానిగిరి కానీ అదే అన్నా. ఓకే. అందుకని చెప్పి ఇంత దూరం వచ్చినారు అనమాట. వాళ్ళు వస్తారు అటే పోలు ఆ సైడ్ వస్తారు. ఇవన్నీ ఒకరే గొర్రెలేనా? ముగ్గురు అన్నమాట. నలుగురు. ఇప్పుడు ఎంతమంది మేపుకోవడానికి వచ్చినారు నాన్న? నలుగురు మెంబర్స్. మా ముగ్గురు. ఓకే. వాళ్ళు ముగ్గురు. ఓకే. 6 మంది. 6 మంది, నలుగురు మేకలు మీరు మేపుతా ఉన్నారు అనమాట. అంటే అంటే ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి ఎంత ఇస్తారా? కొన్ని సొంత కాసినవి సొంతానికి కదండి, ఈతపాలు అమ్మ. ఓకే. నువ్వు కాసినటి? మా కాసిన ఈతపాలు గొర్రెలే. ఓకే. ఈయన అయితే సొంత. ఓకే. అంతేగాని మంచిగా పాలు తాగుతాను. మొత్తం అన్నీ చలికి బాగా అన్నీ ఇప్పుడే రెడీ అయ్యి లేచినాయి అనమాట. ఇప్పుడు బయలుదేరి వెళ్తారు ఇంకా కాసుకొనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసి వస్తారనమాట ఇంటికి. నైట్ ఈ పొద్దు అవుతుంది 6-6:30 అవుతుంది. ఆ టైంకి వచ్చేసి మళ్ళీ వండుకొని తింటారు. అప్పటిదాకా కూడా ఇప్పుడు భోజనం లేదన్నమాట. పొద్దున ఏదైనా కొంచెం గంజి తాగితే చాలు, ఇంకా వాటిని రెడీ చేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా సాయంత్రం దాకా ఇంకా రారనమాట. ఎన్ని గొర్రెలు ఉంటాయి నాన్న నీకు? మొత్తం మీద 80 ఉంటాయండి. 80 గొర్రెలు ఉంటాయి. 80 కానీ 100 మొత్తం మీద 100 ఉంటాయి. 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలకు వచ్చేసి ఇప్పుడు పొద్దున గంజి తాగితే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మళ్ళీ ఇదే బస్సుగా రావాలి. ఇదే చోటుకు వచ్చేసి మళ్ళీ వండుకొని మళ్ళీ తినాలి. ఈ చలికి నైట్కి ఇక్కడే పడుకోవాలి. అంత టెంట్ మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ టెంట్ వేసేసుకుంటారు. ఇప్పుడే పీకేసినారు. ఆయన కొంచెం చారు వేసుకొని తిన్నాడు. మళ్ళీ కడుపులో కొంచెం చల్లగా ఉండేదానికి మళ్ళీ నీళ్లు కలుపుకొని గంజి వేసుకొని తాగుతాను అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది కదా చల్లగా ఎండలకి. కూర బాగలేక ఆ గంజి సర్ది తాగుతాను అనమాట. అలాగ ఉంటది కష్టాలు మరి వీళ్ళకి. ఏదో ఒకటి తినకపోతే మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలి. 8 దాకా ఉండదు అన్నం. మళ్ళీ తెచ్చుకొని 9 కూడా అయిపోతుంది. పక్కేసేస్తారు. మరి చలికి అన్ని దుప్పట్లు గిప్పట్లు అన్ని రెడీగా ఉంటాయి. దుప్పట్లు అన్ని ఉంటాయి. ఓకే. ఓకే. మా పెద్ద సాయం చేస్తా కొంటాం కదా అక్కడ ఇచ్చి బస్సు కదా చిన్న చిన్న పిల్లలన్నిటిని వేరు చేస్తాను అనమాట. లేకపోతే అవి తొక్కేస్తాయి కదా మధ్యలో. ఇన్ని గొర్రెలలో ఉంటే ఇబ్బంది పడిపోతాయి. అవి సపరేట్ వేరు చేసుకుని అవి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు వేరు చేస్తాను నాన్న? బండ్లు ఎత్తే అక్కడ మా బస్ కాడికి కొట్టిపోతాం. ఓకే. 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 బస మారిపోతాను.
ఇక్కడ నుంచి వేరే వేరే షిఫ్ట్ అవుతాను. అందుకని చెప్పి చిన్న చిన్న పిల్లలు అంటే ఆ వ్యాన్లో వేసేస్తే ఈయన మామూలుగా వెళ్ళిపోతాయి నార్మల్గా. ఈ చిన్న పిల్లలు వాటిని బండిలో పెట్టుకెళ్ళిపోతారు. ఆ